మూర్ఖుడే, నీచుణ్ణి, రాక్షసుణ్ణి. నువ్వు దేవత, నన్ను క్షమించు తల్లి. నువ్వు రోజు రోజు వచ్చి నన్ను కాస్త కాస్త ప్రాణాలు తీస్తున్నావు. వద్దు, నన్ను క్షమించు. నిన్న క్షమించడమా? ఇదంతా కలేనా? అమ్మా, హలో. ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు, నిన్ననే మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఇదివరకు ఎక్కడో చూసినట్టుంది. నన్నా? ఈ జన్మలో కదా. ఏ అంటే నేను ఎస్టేట్ వదిలి రావడం ఇదే మొదటిసారి. అలాగా? మరి ఇప్పుడెందుకు వచ్చారో? ఎందుక? అతిలోక సౌందర్యాన్ని చూస్తాను. అబద్ధాలు ఆడడం కూడా ఇదే మొదటిసారా? అబద్ధమా? ప్రతీకారం. బాబోయ్, చాలా ఘాటుకారమే. అంత భయపడక్కర్లేదు, మన ప్రేమ కూడా అంత ఘాటు ప్రేమి. చూడండి, అసలు మీ ఆడవాళ్ళంతా, ఐఎమ్ సారీ, ఈ ఆడవాళ్ళంత తుప్పనతాళి ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు. ఎంత ఈర్ష, ఎంత ఓరవలేనితనం. ఆ పైన చాటు నుంచి వెళ్తాం, కంతల్లో నుంచి చూడటం. అబ్బా, అన్ని దుర్గుణాలే. అదేమిటండి, ఉన్నట్టుండి ఆడవాళ్ళ మీద ఎత్తారు ధ్వజం? మరి ఇంకోళ్ళ మీద ఎత్తమంటారు? చూడండి, చాటున సీతకోక చిలకలు 6. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాయా పండ పువ్వా? కాయా పండు కాకుండా పువ్వేమిట్రా? అమ్మాయిలు బీచ్కి రాలేదా? బ్రదర్, ఉన్న గ్రంథం అంతా ఒక్క ముక్కలో చెప్తేలారా, బిట్ బై బిట్, ఏ ముక్క కా ముక్క విడదీసి 3 రోజులు చెప్పున అన్న వింటాను. ఏది చెప్పు. చెప్పనా? మన ప్రేమ అంచులు దాటి, హద్దులు దాటి అలా 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 వెళ్ళిపోయింది. కోట్లో బాగా వేసావన్నమాట. నేనే పడ్డాను రా. వాహ్వా వాహ్వా. బ్రదర్, జలజ ఏముంది బ్రదర్? ఐ లవ్ యూ అని నోటితోనే చెప్పిందా? నోటితో చెప్పితే అబద్ధం కావచ్చు, అందుకని కళ్ళతోటే చెప్పేసింది. గుడ్, వెరీ గుడ్. నువ్వు కళ్ళతోనే చెప్పేశావా? చెప్పరా. ఏమని మాట్లాడావు నాన్న? నెంబర్ 1, ఆమె అందం. అది నువ్వు చెప్పేది ఏమిటాయి? అందరికి కనిపించేది, అవును అనిపించేది. నెంబర్ 2, ఆమె తెలివితేటలు. అది నాకు తెలుసు. కాలేజీలో 10 ఏళ్ళు పడ్డ ఆవిడ ఫస్ట్, ఐఎమ్ లాస్ట్. నెక్స్ట్. నెంబర్ 3, ఆమె గుణగణాలు. బాబోయ్, తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు. ఒరే గురు, ఈ విషయంలో నాకంటే నీకే అనుభవం ఎక్కువగా ఉన్నట్టుందే. కానీ అదృష్టం లేదు. నో లక్. సరే, నా అనుభవాలు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకు? వస్తా. బ్రదర్ చెప్పు బ్రదర్, నీ అనుభవాలు వింటూ నా జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటూ బ్రతుకుతాను బ్రదర్. ఒరే గురు, చదువు లేని వాడిని ఎలాగో చదువు లేదు, చదువుకునేవాడిని నిన్ను చెడగొట్టం ఎందుకురా?
పోయి చదువుకో వెళ్ళు. ఇంత ఇదిలో పడ్డాక ఇంక చదువు ఎక్కడ సాగుతుందిరా తండ్రి కొండ బంగారు అరే, కొండ లేదు బండ లేదు గురు, పోయి చదువుకో. గురు, చదువుకోమంటే రాష్ట్రం ఏంట్రా? ఇదే శ్రీ 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 సురేష్ గారికి కాబోయే మామ కైలాసనాథం గారికి ఉత్తరం. అదేమిట్రా? డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. గురు, ఏం జరిగినా మన మంచి కోసమే అన్నారు. నీకెలా చెప్పేది? అబ్బా, రాయని కైలాసనాథుల వారి దివ్య సముఖమునకు మీ అమ్మాయి చీసౌ జలజ చాలా చాలా మంచి అమ్మాయి. ఆ సంగతి నాకు తెలీదు. చాలా చాలా అందంగా చదువుకుంటూ ఉన్నది. విన్నావురా? నిన్ను కన్నా ఎందుకు రోడ్డు మీద దొల్లించడానికా? ముందు ఉత్తరాన్ని చివరంతా దొర్లించండి. మంచితనం, మంచి చదువుతో పాటు అందంగా ఉండి ఆ అందంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంది. వాటి గురించి ఎవరిని గురించా? మీ కన్న కూతురు ఈ అన్న చెల్లెలు గురించి. అది కాదురా మొద్దు, వయసు వచ్చిన పిల్ల గనక అందరికీ ఆకర్షవంతంగా ఉందని లేవోయ్. అందంతో అందరినీ ఆకర్షిస్తూ ఉంది. ఫ్యాష్ ఫ్యాష్. అందరిలో కొందరిని, అంటే ఒకడిని అమాంతం ప్రేమించి మనసిచ్చి వాడి మనసు పుచ్చుకుంది. శివశివ పరమశివ, అఘోరించండి. ఈ చదువు గిదువు వద్దని ముందే చెప్పాను, వింటేనా? ఏం చేయమంటావురా? మన వంశంలో మా తాత సుంఠ, మా నాన్న సుంఠ, మీ నాన్న సుంఠ, నువ్వు సుంఠవి. పోనీ అదైనా బాగుపడుతుందని పంపిస్తే ఇంకే, ఇప్పుడు బాగు చేసుకోండి. మామయ్య, ఇంటికి వచ్చేయమని ఉత్తరం రాయండి. నా చేతులతోనా? శివ శివ, ఆ పని నేను చేయలేను. అమ్మా, నీ నోటితో చెప్పినట్టుగా నీ చేతులతో రాసి పడే. మీకు రాత్రంటే ఇష్టమా? నిండు చంద్రుడు, పండు వెన్నెల, ఆ వెన్నెల్లో మెరిసే ఈ అందం. ఓహో, ఇక్కడెక్కడా ఆ చంద్రుడు లేడే? నువ్వున్నావు. ఏమిటలా చూస్తారు? ఆ చంద్రుడికి ఈ చంద్రుడికి తేడా ఏమిటా అని చూస్తున్నా. ఏం కనిపించింది? ఆ చంద్రుల్లో నలుపు, ఈ చంద్రుల్లో వలపు. అలాగా? మరి నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? అడుగు. నీకేది ఇష్టం? నువ్వు. నాకంటే నీ నడక. నడవనా? నడు. అదే అలా ఊరిని నడిస్తే ఏం బాగుంటుంది? మరి ఎలా నడవాలి? ఎలాగంటే ఉండు, ఇది నెత్తిని పెట్టుకుని నడిస్తే ఆ ఒంట్లో ఉన్న వంపులు సొంపులు అన్నీ బాగా కనిపిస్తాయి. మీరేం పశువులు కాపరా? ఏ, నువ్వు పల్టరీ దానివైతే నేను పశువులు కాపర్ని. మీరెందుకు ఏడుస్తారు? నువ్వు ఏడుస్తున్నావని. నన్ను ఎందుకు ఏడిపించారు? నేను ఏడవాలని. అయితే మన ఇద్దరం ఏడవలసిందేనా? ఏ? ప్రేమకు కన్నీరేగా రుజువు, అందుకని. ఏమో, నాకేం తెలుసు. సరే గాని ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏమిటది? మా నాన్న త్వరగా రమ్మని ఉత్తరం రాశాడు. అవునవును, తెలివైన వాడు, రాస్తాడని నాకు తెలుసు. మీకులా తెలుసు? అదే ఏం లేదు, ప్రేమ ఎంత రహస్యంగా ఉంచినా ఇట్టే బయటపడుతుంది. అది అయితే మా నాన్నకు తెలిసే ఉంటుంది. ఏ భయమా? అదేగా నేననేది, నాకేం భయం? దట్స్ ఇట్, వెరీ గుడ్. వస్తాను తాత. ముందు చూపండాలి, జాగ్రత్త. తాత తాత. మీరు కాస్త ముందు చూసుకొని నడవాలి, జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళొచ్చా? నేను చెప్పనా? స్వర్గానికి బెత్తడు. మాట్లాడుకున్నారా? నువ్వేం మాట్లాడో చెప్పు. అదే మాటకి దానికేం తెలుసు? ఆయన మాటలైతే తీయగా పాటలాగా గుర్తుంటాయి. ఇంకే ఆయన ఏమన్నారో చెప్పును. ఊరుకోండి పాపం, అదంతా రహస్యం. ఆడపిల్లంతా ఎరిగిన రహస్యమే లేవే. అనగా అనగా వచ్చావా? గెలిచా రామారా. ఏం నాన్న కులాసా? ఏ ఇంత చేసినా ఇంకా కులాసాగా ఉన్నాడేమనే? ఏమిటా నా మాటలు? ఈ మాటలదే ఉంది అమ్మాయి గారు, రాత్రుళ్ళు మరీ పిచ్చి మాటలు. జలజ, నువ్వు మెడ్రాస్ లో ఏం చేస్తున్నావు? నీకు తెలీదు?
చదువుకుంటున్నాను. చదువుకుంటున్నావా ప్రేమించుకుంటున్నావా అని? అమ్మాయి గారిని అడగటం ఎందుకంటే బాగా చదువుకుంటూ ప్రేమించుకుంటున్నారని ఉత్తరం వచ్చిందిగా. చిచ్చి, ఏమిటిదంతా? అమ్మాయి గారు ఆడింది ఆటగా పాడింది పాటగా పెంచి పెద్ద చదివిస్తే ఆ అమ్మాయి గారే ఇప్పుడు అన్నిటికీ ఎదురు తిరిగి అడ్డమైన వాడిని అంత ప్రేమిస్తూ ఉంటే అంతా నన్ను చీచి అంటూ ఉంటే. నాన్న, అడ్డమైన వాళ్ళందరినీ కాదు, ఒక్కరినే ప్రేమించాను. నీకు నచ్చితే ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. కాదంటే ప్రేమ పెళ్లి అనే మానేసి ఇంట్లోనే పడుంటాను. మావయ్య, వయసు వచ్చిన పిల్ల ఎక్కడో చోట ఇచ్చి చేయాల్సిందేగా. మనసిచ్చిన వాడికే ఇచ్చి చేస్తే పోదు. తమరు లోపలికి దయచేస్తే పోదు. మనసిచ్చిందని ఏ మడ్డి వెలహకో ఇచ్చి చేస్తామా? ఆ మాత్రం ఆ అమ్మాయికి తెలుసు కానీ మీరు ఊరుకోండి. ఇంతవరకు అమ్మాయి మాట కాదని నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు కాదనండి గారు, మీరు ఊమానండి, బర్ర బర్రమంటూ పోయి సర్రమని ఆయన తీసుకొచ్చేస్తాను. ఎందుకు? జలస్తో మాట్లాడి ఆయన ఇక్కడికి వచ్చే ఏర్పాట్లన్నీ నేను చేస్తాగా. చెయ్యి చెయ్యి. సరే, అమ్మాయితో మాట్లాడి అలాగే చెయ్యమ్మా. I thought I have walked about the streets. గురు, మరి ఏమనుకున్నావు? కాలేజీని 10 ఏళ్ల పాటు బంగళా పట్టుకుని కూర్చున్నానంటే ఎంత అనుభవం Very good, very good. ఎక్స్పీరియన్స్ గడించావు. అసలు విషయం ఏమిటా? అని ఏం లేదురా గురు, నీ యాక్షన్ కి రియాక్షన్ వచ్చింది. కైలాసం గారికి ఉత్తరం రాసావా? దానికి సమాధానం వచ్చింది. ఫలితం ఏమిటో తెలుసా? అబ్బా, చెప్పరా? వెధవ suspense నువ్వు. Come on. జలజని ఇంటికి పిలిపించేశారు. My God. జలజ మనల్ని ఇంటికి పిలిపించిందిరా. ఇదిగో, ఉత్తరం వచ్చిందిరా. చాలా అర్జెంట్ గా రమ్మని కూడా వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఆలస్యం అమృతం విషయం. Brother, take up. కొంచెం ఆలోచించరా గురు, ఆలోచించు. ముద్దొచ్చినప్పుడు సంకెక్కాలి. Come on. So, brother, come on, brother. Come on. చంపడానికి వచ్చాను. ఎవ్వరు రాలేదు కానీ పడుకోనన్నా, అదేదో పేడ కల. ఇన్నాళ్ళు కలేరా, ఇవాళ మాత్రం నిజం. నేను మనిషిని కూడా చూశాను రా, నల్లగా ఎత్తుగా. పోయి చూడరా, ఎత్తుకు. ఎక్కడన్నా ఎవరు లేంది? ఇక్కడే చూస్తావురా, పోయి ఇల్లంతా ఎత్తుకు. రండి. తీసి మొత్తం కింద లేదు కదా. భూతాలేమిటి, పేక్ బెసకడం ఏమిటి? దీనికి ఏదో గ్రాశాంతి చేయించాలి. ఇప్పుడేం శాంతులండి, అవతల పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి వేళైతే లేవండి అన్న. ఏమో శాస్త్రులు గారు, నాకేదో భయం వేస్తుంది. నేను అట్టే కాలం బతకను. అదే కదండి నేను చెప్పేది. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను బతకనా? అది కాదయ్యా, అమ్మాయి పెళ్లి త్వరగా అయిపోతే నేను చెప్పేది అదే అండి. ఏమండి, ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదే? అలాగని నువ్వు వంట చేయలేదయ్యే? ఆ ఏర్పాట్లన్నీ ప్రొద్దునే అయ్యాయి. అయ్యగారు పెళ్ళారు వచ్చేసారు. శాస్త్రుల్లో కొంపదీసి ఎదురు వచ్చావు, ఆ పక్కన నిలబడు. రాబా, రండి రండి. గుడ్ మార్నింగ్.
ఆహా ఏమి తేజస్సు ఏమి వచ్చేసు పెళ్లి కొడుకు ఈయన కాదండి. కాదు ఆ, ఆ. నేనన్నది ఇన్ని కాదు. మరి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్రయాణం బాగా సాగిందన్నమాట. కారులోనే వచ్చారా? అదే సచ్చా. అదేంటండి కూర్చోండి ముందు. థ్యాంక్ యూ. మన బతుకులాగే రోడ్లంతా ఒకటే గతుకు. కారులో వస్తుంటే నా తల టాపుకి వెళ్ళి టాపా టాపామని 10 సార్లన్నా తగులుకుంది. అందుకే ఆంధ్రదేశపు రోడ్లు భయం, ఆఫ్రికా ఎడార్లు నయం అన్నారు పేద. అలాగన్నారు. అసలు విషయానికి వద్దాం. మీరు పెళ్లి కుమార్తె తండ్రి గారు. అయితే ఈ వస్తాది ఎవరు? మా అబ్బాయి. గ్లాడ్ టు మీట్ యు. పెళ్లి కూతురు కూడా అన్నగారికి తగిన చెల్లెలేనా? అమ్మాయి గారిని చూడలేదండి మీరు? చూడవలసిన వాళ్ళు చూసుకున్నారు, మధ్య మనకెందుకు? బైది బాయ్. హీస్ మిస్టర్ సురేష్. నమస్కారం. హీ సెక్రటరీ అంటే కార్యదర్శి అండ్ ఆల్సో పిఏ. అదెందుకులేండి. అవును పెద్దవారు అమ్మా నాన్న ఎవరు రాలేదే? ఎందుకు? పెళ్ళాడేది వారు, వారు ఇష్టపడినారు, వచ్చినారు. అవుననుకోండి, ఆస్తి పాస్తులంటూ ఒకటి ఉంటాయి కదండి. మీగా మాదా? ఆ విషయం ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా దోకాలేదనుకోండి. అంటే ఫోన్ ఉందా? గ్రామ్ ఫోన్ అండి. కాదు, టెలిఫోన్. ఈ పల్లె కొంపలు అవి కూడా వేసినాయి. నా అయితే విలేజెస్ ఇంకా ఇంప్రూవ్ కాలేదన్నమాట. పోనీ టెలిగ్రామ్ ఫారం ఉన్నదా? టెలిగ్రామ్ ఎవరికండి? మా ఎస్టేట్ కు టెలిగ్రామ్ ఇస్తే మా అకౌంటెంట్ పరిగెట్టుకుంటూ వస్తాడు. ఆయన ఎందుకండి? మాకు ఎంత డబ్బు ఉందో మాకేం తెలుసు. పుస్తకాలు తిరిగేసి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి కావాలో వాడే చెప్పుకుంటాడు. అబ్బే ఎందుకండి, మీ మాటే చాలు. కాస్త పెళ్లికొడు గాని మాట్లాడమనండి. ఏం మాటలు రావనుకుంటున్నావా? నోరు విప్పితే కోటలు దాటును. ఉపన్యాసం గంటల సేపు దాని చేస్తారు. లేడీస్ అండ్ జెంట్మెన్, చాలు ఆపండి. ఏమిటి చాలేదు? గొడ్లకి పళ్ళు సుళ్ళు చూచట్టు ఏమిటి మీ చిలిపి ప్రశ్నలు? ఆస్తి ఉందా? అమ్మా నాన్న ఉన్నారా? క్వశ్చన్స్. నన్నుగా చూడండి. ఇష్టమైతే మీ పిల్లని వడ్డీ లేకపోతే మానండి. అంత కోపం అయితే ఎలా చెప్పండి? కాబోయే అల్లుడు గారు కాబట్టి కాస్త సరసమాడారు. మీరు చెప్పండి. నాదేముంది, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అమ్మాయి మాటే ఖాయం. కానీ నాది ఒక్క మాట, పెళ్లి మాత్రం వెంటనే జరగాలి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఏమిటి బాబు ఈ శుభ సమయంలో కన్నీళ్లు పెడుతున్నావు? ఈ శుభకార్యాన్ని కళ్ళారా చూచుకోవాలని మా అక్కగారు ఎంతగానో ఆశించింది. కానీ సమయానికి లేకుండా చచ్చిపోయింది. ఏం చేస్తాం, విధి లిఖితం. మా అమ్మాయి పెళ్లి చూడకుండా చచ్చిపోతానో ఏమో అనే కదా భయం. అందరూ ఒకనాటికి పోవలసిన వాళ్ళే కాదండి. భోజనానికి లేద్దాం. నీదయ్యా సమయస్ఫూర్తి. సారు మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉందండి. యూ విలేజ్ ఐ సిటీ ఇంపాసిబుల్. మీ గొంతు కూడా విన్నట్టుగా ఉందండి. నువ్వు పద్మనాభం యాక్ట్ చేసిన సినిమా ఏదైనా చూసినావా? ఓ వాడు నా బ్రదర్.